అందరికీ నమస్తే. నేను విశ్వతేజ్. ఢిల్లీలో జంతర్ మంతర్లో నడుస్తున్న జెన్జీ ప్రొటెక్షన్ నిన్నటికి క్లోజ్ అయింది. ప్రధానమంత్రి ఇప్పుడు వీడియో వదిలారో మేమన్నీ తీరుస్తాము మీ డిమాండ్స్ అన్నీ అని, నిన్నటితో క్లోజ్ అయింది. ప్రొటెక్షన్లో చూసిండల్లా స్టూడెంట్సా వాళ్ళు వీధిలో తిరిగే చిల్లర నాయాల కన్నా వరస్ట్గా ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళ రీల్స్, వాళ్ళ చేస్ట్లు. ఒక నీట్ ఎగ్జామ్ పేపరు లీక్ అయింది, ఓకే, 20 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అది అంత అన్యాయం. దాని మీద పోరాడుతున్నారు. కొంచెం డీసెన్సీగా నిరసనలు తెలిపేది వద్దా? అంత వరస్ట్గానా తెలిపేది నిరసనలో? వాళ్ళు భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు కాదు, తొక్క కాదు. వాళ్ళు వరస్ట్ పీపుల్గా ఉండారప్ప స్టూడెంట్స్ మాత్రం. వాళ్ళ రీల్స్, వాళ్ళ చేస్ట్లు, వాళ్ళ మాటలు, లేడీస్ అండ్లా, జెంట్స్ అండ్లా అంత వరస్ట్గా మాట్లాడుతుంటారు వాళ్ళు నార్త్ ఇండియన్స్. మన పక్కల్లో బెటరే, ఇంత వరస్ట్ లేదా యూత్ మన పక్క? స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఇంత వరస్ట్ మాటలు, ఇంత వరస్ట్గా లేదు, అంత వరస్ట్గా లేదు. ఆ ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ అంత వరస్ట్ మన పక్కోళ్ళు లేరు. కొంచెం డీసెంట్గా మాట్లాడతారు, కొంచెం భయం భక్తన్నా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్గా ఈ ఫిల్మ్ యాక్టర్స్ కొంతమంది వేరే జెన్జీ సాధించేసినారు, పెద్ద పీక్ పొడిసిందేంలే వాళ్ళు. ఇది వేరే పొలిటికల్ ఎజెండా తీసుకుంటుంది, వేరే రకంగా పోతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టెప్ వెనక్కేసింది. దీంట్లో వేరే దేశాల ఇంకా ఫండింగ్ వస్తుంది. వేరే దేశాలను ఇంకా ఈ ప్రొటెక్షన్కి ఎక్కువ చేయాల దీన్ని మన దేశంలో. సరే, ఈసారికి ఓకే, అన్యాయం జరిగింది కదా, వాళ్ళు చెప్తాండేది కరెక్ట్ ఏమో అని చెప్పి ఒక స్టెప్ వెనక్కేసింది సెంట్రల్ గవర్నమెంట్ వేసి. వాళ్ళ డిమాండ్స్ 2-3 ఒప్పుకునింది. దానికి సెలబ్రేషన్స్ 5 స్టార్ హోటల్లో ఈ స్టూడెంట్స్ అంతా కలుసుకొని తాగేది, తినేది, ఊగేది ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేసుకొని ఎక్కడన్నా సావనీలే. అది ఏం యూత్, వరస్ట్ యూత్ అప్ప ఆ పక్క. స్వామి, మన పక్క ఎంతో బెటరు. ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంతకంతేలే. ఈ పక్క స్టేట్లన్నీ చాలా బెస్ట్ అప్ప. అవన్నీ చూస్తే వరస్ట్ కోతులన్నా మేలు. ఆ లేడీసు, ఆ డ్రెస్సులు, ఆ డ్యాన్సులు, ఆ మాటలు, మాట్లాడితే బూతులు. లేడీసు అంతే, జెంట్సు అంతే. వాళ్ళు యూత్ అంతా జెన్జీ అంట. వాళ్ళు చెప్పు తీసుకుంటాల వాళ్ళని. వాళ్ళు మన దేశ భవిష్యత్తు కాదు. చదువులో ఉంటేనే దేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉండదు. చదువుకోకపోయినా డిసిప్లైన్గా ఉండాల ఇండియన్ సిటిజన్ అంటే. ఒక పక్షం కానీ, ఒక ఇంచు కానీ లేదు వాళ్ళల్లో. ఆ ఢిల్లీలో ఎవరో నిరసన చేసినారు జంతర్ మంతర్లో, వాళ్ళకి సపోర్ట్గా ఈ బాలీవుడ్ యాక్టర్స్ వేరే కొంతమంది. ఒక హీరోయిన్, ఆమె పేరు ఏదో ఉందప్ప, ఫోటో పెట్టినాను చూడండి. ఏమే బాల్కనీలో ఎగరుతూ ఉంది, ఓ జెన్జీ సాధించేసింది, ప్రౌడ్ జెన్జీ అని. సిగ్గన్నా ఉండాలి వాళ్ళకి సపోర్ట్ చేసేకి. అదే అంటే ఎంత పవర్ఫుల్గా ఉండాలా, ఎంత డీసెంట్గా ఉండాలా. అక్కడికి వచ్చేది రీల్స్ చేసుకునేది, వీడియో వదులుకునేది, ఫేమస్ అయ్యేది, పోయేది. వీడియోస్ ప్లే అవుతా ఉండే కదా, చూడండి ఎట్లా ఆటలాడుతుంటారా వాళ్ళంతా. వీళ్ళని స్టూడెంట్స్ అంటారా వీళ్ళని? వచ్చిండే సమస్య ఏమక్కడ, నీట్ పేపర్ లీక్ అయింది, దాని గురించి నిరసన తెలపాల డీసెంట్గా. అగ్రెషన్గా అయినా ఓకే, కొంచెం డీసెంట్గానే ఉండేది వద్దా? ప్రధానమంత్రిని తిట్టేది, వాళ్ళ అమ్మని తిట్టేది, పచ్చి బూతులు మాట్లాడేది, సోల్జర్స్ని అనేది. విచిత్రం మనుషులు చేరుకునేసినారు అక్కడ. వరస్ట్ నాయాళ్ళు అంటే ఆపక్కోళ్ళే. నార్త్ ఇండియా నా కొడుకులే వరస్ట్ నాయాళ్ళు. ఇంత వరస్ట్ ఎక్కడో చూడలేదు నేను. దీనికి సపోర్ట్ వేరే కొంతమంది యాక్టర్సు, సింగర్సు. వీడొకడు ప్రకాష్ రాజు, వాడగొడు వెదవనాయాలు, వాడగొడు సందు దొరికితే చాలని కాసంటాడు వాడు వేరే. ఏమొకటి అనసూయ, ఆమె వేరే. ట్విట్టర్లు అట్లా వాళ్ళకి భారత్ మాత అంటే
భారత్ మాతాకి పితా కోన్ హే ఒక ఆయమ్మ అంటే ఆయమ్మకు సపోర్ట్గా ఈమె అనసూయ వేరే ట్విట్టర్ కరెక్ట్గా చెప్పినారు, మీరు కరెక్ట్గా అడిగినారు అని. అడిగేవాళ్ళు చేసేవాళ్ళు లేరు. ఈ అనసూయనంతు బజార్కు వదిలేసినాడు వాళ్ళ మొగుడు ఆయమ్మనంతు. ఇట్లా దేశ విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు హ్యాపీగా ఉండారప్ప. ఒకడు యాక్షన్ తీసుకోడు. ఇట్లా వరస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉండారు అంటే ఒక 80%, ఇంకా 20% డీసెంట్గా ఉండొచ్చేమో. నాకు వాళ్ళంతా కనిపించలేదు. 80% అంతా వరస్ట్ నాయాలు, వరస్ట్ జనాలు ఆడంతా. ఇట్లా బతుకులకి